వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. అప్పట్లో దివంగత నేత ఎన్టీ రామారావు హయాంలో మొదలైనటువంటి మధ్యాహ్న భోజన పథకం నేడు కూటమి ప్రభుత్వంలో సరికొత్త రూపు సంతరించుకుంది. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారంతో కూడుకున్నటువంటి మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సరికొత్త మార్పులు చేసింది. వారానికి 2 సార్లు కోడిగుడ్డుతో పాటు వారానికి ఒకసారి చికెన్ మెనూలో భాగంగా చేర్చింది. దీనివల్ల విద్యార్థులు మంచి పౌష్టికాహారం తిన్న తృప్తితో పాటు నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి ఆహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతో ఇలాంటి నాణ్యమైన విద్య, ఇటుపక్క నాణ్యమైన పౌష్టికాహారంతో కూడినటువంటి ఆహారం అందించడం, ఇటుపక్క కోడిగుడ్లు, చికెన్ అందించడం పట్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు రావాలి అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. దీన్ని అనేక మంది అభినందిస్తున్నారు. ఇలాంటి మెనూ పెట్టడం ఇది సరికొత్త రూపు సంతరించిందని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది హర్షిస్తున్నారు. ఇటుపక్క విద్యార్థులు కూడా ఈ మెనూను చూసి ముందు మెనూ ప్రకారంగా స్కూల్కి వస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో ఏదైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ మెనూను తిన్నందువల్ల పిల్లలు కూడా మంచి పౌష్టికాహారంతో మంచి ప్రోటీన్లు అందటం వల్ల మంచి ఆరోగ్యకరంగా ఉంటారు విద్యార్థులు. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలు పంపించడానికి ఇప్పుడు ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని రూపుదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది హర్షిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానివ్వండి, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంలో చాలా రకాలుగా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళతో చర్చించి ఈ మెనూలో భాగం చేసి ఈ విధంగా పిల్లలకి నాణ్యమైన చదువు, నాణ్యమైన పౌష్టికాహారంతో కూడుకున్నటువంటి ఆహారం ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం మంచి సదుద్దేశమైన మంచి నిర్ణయం తీసుకుందని అందరు హర్షిస్తున్నారు. దీని గురించి అనేక మంది ఇప్పటికే ఈ పౌష్టికాహారం మీద అనేక రకాలుగా పిల్లలకి ఏ విధంగా వారానికి ఒకసారి చికెన్ పెట్టాలి, 2 సార్లు కోడిగుడ్డు పెట్టాలి, ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలకి ఏ విధంగా ప్రోటీన్లు అందుతాయి అనేటువంటి సలహాలు కూడా ఒక రంగం చెప్పాలంటే దానికి ఏదైతే ప్రోటీన్ సంబంధించినటువంటి, ఏదైతే న్యూరో సంబంధించినటువంటి, అదేవిధంగా న్యూట్రిషన్ సంబంధించినటువంటి డాక్టర్లతో సంప్రదించి ఈ విధంగా పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలంటే నిర్ణయం మాత్రం చాలా సద్దుదేశం కూడుకుంది. ఇది ఎలా ఉంది? ఈ పౌష్టికాహారం ఇవ్వటం పట్ల కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రకరకాలుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి నిరుత్సాహము, దాని మీద రావాలి అనేటువంటి ఉత్సాహం ఎప్పుడైతే విద్యార్థులకు లేదో, ఇప్పుడు ఈ మెనూ చూసిన తర్వాత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల రావటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాంతాల వారీగా ఈ మధ్యాహ్న భోజన పథకం మీద మన ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మీద ఏమనుకుంటున్నారు, ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల్లో ఎలాంటి విద్యార్థులు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అనే విషయం మీద ఇప్పటికే ప్రాంతాల వారీగా కోఆర్డినేటర్స్ దానికి సంబంధించినటువంటి ప్రాంతాల వారీగా ఏమనుకుంటున్నారనే విషయం మీద ఇప్పటికే మనకు లైవ్ ద్వారా అందిస్తారు. ఎవరెవరు ఈ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌష్టికాహారం పట్ల ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు, విశ్లేషకులు, విమర్శకులు సైతం ఈ మధ్యాహ్న భోజన పథకం మీద చాలామంది అందరూ హర్షిస్తున్నారు. దీని గురించి ఏమనుకుంటున్నారని మనం ప్రాంతాల వారికి మనం సరి చూద్దాం. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం, అంటే మధ్యాహ్న బడి భోజన పథకం, దీనికి సంబంధించి గతంలో దివంగత ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం ఇది. ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అప్పట్లో ముఖ్యమంత్రి స్థాయిలో. ఆ పథకాలు, అసలు పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం, ఏమాత్రం అవసరం వాళ్ళ స్థితిగతులను బట్టి అనేటువంటి వ్యవహారం మాత్రం ఆ క్రెడిట్ మాత్రం దివంగత నేత ఎన్టీ రామారావుకి ఇవ్వాలి. అలాంటి మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అలాగా తీసుకొచ్చింది. కొంత రూపాంతరం చెంది సరికొత్త రూపంలో తీసుకొచ్చింది. ఇది మధ్యాహ్న బడి భోజన పథకం పట్ల ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉంది, ఎందుకు ప్రభుత్వ పాఠశాల మీద విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు అనే విషయం ఇప్పటి వరకు మన ఏదైతే రిపోర్ట్స్ అడిగిన ప్రయత్నించాం, కొంత ప్రాబ్లం అయింది. కాబట్టి దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గెస్టులను అడిగి తెలుసుకుందాం. డైరెక్ట్గా ఆ ప్రాంతాల్లో ఏమేమి అనుకుంటున్నారు, డైరెక్ట్ మనం గెస్టులతోనే మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి
మైలేరి మల్లయ్య, ఆయన ఆళ్లగడ్డ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త. ఇతను అడిగి తెలుసు. మల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మెగా టీవీ 9 ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్న అందరి పెద్దలకి అందరికీ నమస్కారం. ఇదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. వాస్తవంగా ఈ డొక్కా సీతమ్మ ఈ మధ్యాహ్న బడి భోజన పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టాలి అని ప్రతిపాదించిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మంచి సదుద్దేశంతో. ఎందుకంటే డొక్కా సీతమ్మ ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా వడ్డీ వార్చేవాళ్ళు, ఏ విధంగా ఆకలితో ఉన్న వాళ్ళు కడుపును ఏ విధంగా చూశారు. కాబట్టి ఇలాంటి పథకానికి ఆ పేరు పెడితేనే ఒక అందం, ఒక సార్థకత వచ్చిందని ఒక సదుద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు పెట్టడం జరిగింది. దానికి అందుకే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పేరుని మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టారు. దీనికి ఏదైతే సదుద్దేశంతో పెట్టారో ఆ సదుద్దేశం నెరవేరుతుందా? మీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ మధ్యాహ్న బడి భోజన పథకంలో ఇచ్చేటువంటి వారానికి 2 సార్లు కోడిగుడ్లు, ఒకసారి చికెన్, ఈ పౌష్టికాహారం వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగకరం అనుకుంటున్నారు? అక్కడ అసలు ఏమనుకుంటున్నారు? మీకున్న అవగాహన బట్టి చెప్పండి. సరే, ఇది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏదైతే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల ఆలోచన విధానంతో గతంలో ఈవెన్ కూటమి ప్రభుత్వంలో పొత్తు లేనప్పుడు కూడా ఆయన డొక్కా సీతమ్మ అనే ఆమె ఆకలితో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క వ్యక్తికి లేదనకుండా కడుపు నిండే మహాతల్లి. అలాంటి వ్యక్తులు దేశం కోసమో సమాజం కోసమో పాటుపడిన గొప్ప మహనీయుల వాళ్ళ పేర్లు ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము అలయన్స్ లో ఉన్నామో, అలయన్స్ తర్వాత కూడా మేము అధికారులకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఏదైతే డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్న భోజన పథకానికి కూడా కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా అమలు చేసినందుకు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఈ మిడ్ డే మీల్స్ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం పెట్టడానికి కూడా మేము ఈరోజు ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులకు గత ప్రభుత్వంలో ఏదైతే నాసిరకం భోజనాన్ని వడ్డిస్తూ పిల్లలకు ఏదైతే విద్యార్థులకు పౌష్టికరహిత భోజనాన్ని అందిస్తే రోజుల్లో మనం గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు విద్యార్థులైతేమి, ఉపాధ్యాయులైతేమి, రాష్ట్ర ప్రజలు ఈరోజు హర్షించదగ్గ నిర్ణయం తీసుకున్నారనేది ఈరోజు మేము ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి మాకు అందుతున్న. ఎప్పుడైతే ఈ సదుద్దేశం ఏంటంటే ప్రధానంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఫార్మాలిటీగా మేము కూడా ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు చేరవేస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు వచ్చేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో ఆ యూనిఫాము, షూ, బ్యాగులు ఇవన్నీ సక్రమంగా ఇస్తున్నాము, ఫార్మాలిటీగా ఇస్తున్నాము, మేము కూడా ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థులు రావడానికి ప్రోత్సహిస్తున్నాము అని చెప్పుకోవడానికి బాగానే ఉంది వినటానికి. కానీ ప్రతి దాంట్లో కూడా నాణ్యత లోపిస్తుంది. చెప్పుకోవడానికి, ఫోటోలు దిగడానికి, పబ్లిసిటీలు చేసుకోవడానికి ఇంతవరకు గత ప్రభుత్వాలు వాడుకున్నాయి. ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి తనిఖీలు కానివ్వండి, ఎంతవరకు విద్యార్థులకు అందుతుందా లేదా, నాణ్యమైనటువంటి ఆహారం అందుతుందా లేదా, వాళ్ళు నిజంగా పౌష్టికాహారం లోపం ఏమైనా ఉందా, వాళ్ళ పౌష్టికమైన ఆహారం అందుతుందా, ఎటువంటి ఆహారం పెడితే పౌష్టికాహారం. గతంలో అనేక ప్రయత్నాలు జరగలేదంటలేదు. కానీ ఉద్దేశం మంచిదైనప్పటికీ ఇది అందుతుందా లేదా, విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందుతుందా లేదా, మధ్యలో ఏమన్నా అవినీతిగా జరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి శాఖపరమైనటువంటి ఎక్కడ తనిఖీలు జరగకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం వాడుకున్నాయి గతంలో ప్రభుత్వాలు. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలల విషయంలో విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపటం లేదు, కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కొన్ని పదుల సంఖ్యలో ఎందుకు కొన్ని ప్రాంతాల్లో మూసివేయాల్సి వస్తుంది, అసలు ఉచితంగా విద్యను అందిస్తాము, ఉచితంగా ఆహారం ఇస్తామంటేనే ఎందుకు రావట్లేదు విద్యార్థులు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన తర్వాత కనీసం విద్య పట్ల, విద్యను అభ్యసించే దాని పట్ల అవగాహన లేకుండా వచ్చేటువంటి ఉపాధ్యాయులు కూడా కాదు. మరి వాళ్ళు క్వాలిఫికేషన్స్, వాళ్ళు డిఎస్సి రాసి దానికి సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా దానికి తగ్గట్టు అర్హత పొంది వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ. ఇలాంటి మంచి ఉపాధ్యాయులు ఉండి మంచి ఉచిత విద్య అందిస్తూ కావలసినటువంటి ఉచితమైనటువంటి భోజనం అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థులు మొగ్గు చూపట్లేదు
అన్నట్టు విషయాన్ని బాగా స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే ఏది కూడా ఆర్భాటం మాత్రమే, ఆరంభ సూరత్వం మాత్రమే కనబడుతుంది. ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల సరైనటువంటి చిత్తశుద్ధితో ఎవరూ వ్యవహరించట్లేదు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళ నుంచే మన దేశానికి ఉపయోగపడేటువంటి మట్టిలో మాణిక్యాలు మనం వెతికి తీయాలి అనేటువంటి సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి ఒక మంచి పేరు పెట్టాలనే ఆలోచనతో ఏపీ డిప్యూటీ సీఎం డొక్కా మాణిక్యమ్మ అనేటువంటి పథకాన్ని పేరు పెట్టడం జరిగింది. దాన్ని అందరూ ఏకీభవించి మంచి పథకం, మంచి పేరు ఇది. ఎందుకంటే డొక్కా సీతమ్మ చరిత్ర మనకు తెలిసిందే. కాబట్టి దానికి సంబంధించినటువంటి పేరుని ప్రతిపాదించి ఆ పథకాన్ని పేరు పెట్టడం వల్ల ఒక మంచి మంచి ఇంకొంచెం రూపాంతరం చెంది మంచిగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ రోజున ఏదైతే ఆ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి ఏదైతే స్ఫూర్తితో ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు అందరూ విమర్శకులు సైతం అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా నాణ్యత లోపించడానికి అవకాశం లేదు దీంట్లో. ఎందుకంటే మనకు తెలిసినటువంటి కోడిగుడ్లే, అదే కోడిగుడ్లు ఎక్కడి నుంచో రకాలుగా తయారు చేసేదేం కాదు. కోడిగుడ్లు మంచి పౌష్టికాహారం, మంచి ప్రోటీన్లు ఉంటాయి. కోడిగుడ్డు అందించడం కానివ్వండి, వారానికి ఒకసారి చికెన్ అందించడం అనేది చాలా ఇంకా కావలసినంత విద్యార్థికి మంచి ప్రోటీన్ ఆహారం అనమాట. దీని గురించి మనతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ఉపాధ్యాయులు ఏంది, అసలు ఈ పథకం పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం, దాని గురించి కొంచెం విశ్లేషించడం మనతో పాటు గెస్ట్ సిద్ధంగా ఉన్నారు పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి. ఇవాళ మధ్యాహ్న భోజనం పథకంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిన కాడి నుంచి కూడా విద్యారంగంలో చాలా పెనుమార్పులు తీసుకొచ్చారండి లోకేష్ గారు. వాళ్ళ ప్రతి కూడా గవర్నమెంట్ స్కూల్ కి గతంలోకి ఇప్పటికి చూస్తూ అసలు ఎంత ఉంది. నెక్స్ట్ ఇవాళ మెనూ చూడితే అసలు గతంలో ఎలా ఉండేది మెనూ, ఇప్పుడు ఎలా ఉంది. ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు మీద జగనన్న గోరుముద్దని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రతి పథకాన్ని రిలీజ్ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మన లోకేష్ బాబు గారి సారథ్యంలో ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. పిల్లలు మరి చదివే పిల్లలు కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ పౌష్టికాహారం వాళ్ళకి అందించాలని చెప్పేసి మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి భోజన పథకాన్ని మార్చడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చి ఇవాళ పిల్లలందరూ కూడా పౌష్టికాహారం అందించడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మరి చాలా మంది ఆ ఇంట్లో కనీసం పిల్లలకు ఒక పూట కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇవాళ స్కూల్కి వెళ్తే స్కూల్లో ఇవాళ భోజనంతో పాటు మంచి విద్య, అంతే విధంగా స్కూల్ బ్యాగులు కానీ, స్కూల్ బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవాళ ప్రతిదీ కూడా విద్యారంగంలో ఎంతో మార్పులు వస్తున్నాయండి. ఆ మార్పులు చూసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్ కి స్వస్తి చెప్పి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంత డెవలప్ జరుగుతుంది, ఇంత మంచి భోజనాన్ని అందిస్తున్నారని చెప్పేసి ఇవాళ అందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వైపు, అదే విధంగా మన లోకేష్ గారు ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న కాడి నుంచి కూడా ఇంటర్మీడియట్ కూడా ఇవాళ భోజనం మనం అమలు చేశారండి. గతంలో ఇంటర్మీడియట్ భోజనం లేదు, ఇవాళ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే కొంచెం దూరాల నుంచి వస్తున్నారో వాళ్ళకి ఛార్జీలు కూడా ఇవ్వడానికి ఇవాళ మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వల్ల దాన్ని కూడా అమలు చేయబోతున్నారండి. ఈ మధ్యాహ్న భోజన పథకానికి అయితే చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏ న్యాయం జరుగుతుందో, ఏ పిల్లల విద్య అయితే మరి అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారో, ఏదైతే ఆశించిన దానికంటే 10 రెట్లు ఇవాళ ఎక్కువగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీరు చూశారు గతంలో టీచర్స్ తీసుకెళ్లి మరి మందు షాపుల దగ్గర పెట్టారు, మద్యం షాపుల దగ్గర విద్య నేర్పే గురువుని తీసుకెళ్లి మద్యపాని దగ్గర పెట్టేయడం మనం చూసాము. అంతేకాకుండా 10th క్లాస్ ఉత్తీర్ణత చూడండి, అప్పుడు 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు కూడా అప్పటికి ఇప్పటికి కూడా మార్పు చాలా వచ్చింది. ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ పథకాన్ని చాలా ఆనందంగా మరి చాలా సంతోషంగా చెప్పుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మీరు పెను మార్పులు విద్యారంగంలో తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో మీరు గమనించే ఉంటారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య ఏమైనా పెరిగిందా?
అదేవిధంగా మీ ప్రాంతంలో ఏదన్నా గతంలో ఉన్నటువంటి కొన్ని సంఖ్య లేక అంటే విద్యార్థులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డటువంటి సందర్భాలు కూడా మనం విన్నాము. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని స్కూల్స్ అలా మూతపడి వేరే స్కూల్స్లో విద్యార్థులు మిక్స్ చేయటము, ఉపాధ్యాయులను వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ చేయడం మనం గమనించాం. మీ ప్రాంతంలో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా మీరు? 5 ఏళ్లలో కూడా గవర్నమెంట్ స్కూల్లో చూసుకోండి ఉత్తీర్ణత తగ్గింది వీరికి కూడా. కానీ ఎట్లా జనాలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఒక బీఈడి చదివిన టీచర్లు ఉంటారు. అదే ప్రైవేట్ స్కూల్లో 10th ఇంటర్మీడియట్ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ వైపే వెళ్లేలాగా మంచి మంచి పథకాలని ఒక గతంలో చూసుకోండి మీరు. ఒక స్కూలు బ్యాగ్ ఇవ్వాలంటే ఆ బ్యాగ్ మీద జగనన్న ఫోటో, అంతేకాకుండా ఒక స్కూల్ పుస్తకాలు ఇవ్వాలంటే జగనన్న ఫోటో. ఎవరింట్లో తెచ్చిస్తున్నారండి ఈ పథకాలని? మనం ఎవరైతే మనం ఇంటి పన్నులు కడుతున్నామో, మనం కరెంట్ ప్రతి దాని మీద పన్ను కడతాం. కట్టిన ప్రతి పన్ను మీద వచ్చిన ఆదాయంతోనే ఈరోజు సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. అందుకని చెప్పేసి పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మన లోకేష్ గారు మరి ఈ రోజున ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ కూడా దేని మీద కూడా చంద్రబాబు గారి ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కానీ, మన లోకేష్ బాబు గారి ఫోటో కానీ ఏ ఫోటో కూడా లేకుండా పారదర్శకంగా మన ప్రజల డబ్బు, ఇది ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించిన డబ్బు అని చెప్పేసి పిల్లలకి ఎక్కడ కూడా మరి పార్టీ సింబల్స్ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు కానీ లేకుండా మరి అమలు చేస్తున్నారు. అంతేకాకుండా గతానికి ఇప్పుడు కూడా ఉత్తీర్ణత చాలా వరకు పెరిగింది. ప్రజలందరూ కూడా ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వైపు చూస్తున్నారు. 5 ఏళ్లలో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్ మరి దొంగతనం చేసి ఆ రోజు జైలుకి వెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక స్కూల్ కోసం కానీ విద్యా వ్యవస్థ కోసం కానీ ఏం తెలుస్తుందండి ఆయనకి? ఇవాళ ఒక విద్య చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇవాళ మన లోకేష్ గారు ఇవాళ ఆయన ఎన్ని మార్పులు తేవాలి అన్ని మార్పులు తెస్తున్నారు. ఏ స్కూల్ కి ఏది కావాలన్నా మరి అమ్మబడి అని చెప్పేసి ఆ రోజున 2 బిడ్డలకే 1 బిడ్డ కూడా వేయలేదు. కానీ ఎంత మంది బిడ్డలు ఉన్నా బిడ్డలందరికీ కూడా 300 పిల్లలు ఉంటే 3 పిల్లలకి వేస్తారు, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేస్తారు, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి వేస్తున్నారు. ఏడుతో పాటు దాంట్లో 2000 రూపాయలు మన స్కూల్ యొక్క బాత్రూమ్స్ కి వాటికి మెయింటెనెన్స్ కి 2000 రూపాయలు తీస్తున్నారు. తీసి దాన్ని స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. గతంలో కూడా అలాగే 2000 తీశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమ్మఒడి నుంచి కూడా. కానీ ఎక్కడ ఏ స్కూల్ డెవలప్మెంట్ అయ్యింది? ఎక్కడ ఏ స్కూల్ కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. ఇవాళ ఏదైతే 2000 తీసి పక్కన మన స్కూల్ కి ఇస్తున్నారో మెయింటెనెన్స్ కి, దాని వల్ల ఇవాళ స్కూల్లో వాష్రూమ్స్ కానీ స్కూల్ పెయింటింగ్స్ కానీ ఎంత సుందరాదరంగా తీర్చిదిద్దడో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూల్ మరి ప్రైవేట్ స్కూల్ ని డ్యూటీగా చేసేలాగా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన లోకేష్ బాబు గారు మరి 5 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది హర్షిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులకి నాణ్యమైన పౌష్టికాహారమైనటువంటి ప్రోటీన్లతో కూడుకున్నటువంటి ఆహారం ఇవ్వటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, ఖర్చుతో కూడుకున్నది. అయినప్పటికీ కూడా విద్యార్థుల చదువుతో పాటు వాళ్ళకు ఆరోగ్యం ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులంటే మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థులు తయారవుతారు. ఇక్కడి నుంచే ప్రభుత్వ పాఠశాలల నుంచే మంచిగా విద్యార్థులు తయారయ్యి దేశానికి, దేశ భవిష్యత్తుకి ఇక్కడి నుంచి అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారు కావాలి అనేటువంటి సదుద్దేశంతో పౌష్టికాహారం అందిస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం గురించి మనతో పాటు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు మల్లయ్య, నంద్యాల జిల్లా నుంచి మల్లయ్య గారు. మల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మెగా 9 టీవీ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఆలగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తను. నా పేరు మీరు ఈ రోజు ఏదైతే మీరు ఈ చర్చా వేదికను డిబేట్ పెట్టారో, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఈరోజు కూటమి ప్రభుత్వము నామకరణంతో ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరుగుతుంది. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నామకరణానికి మూల కారకుడు ఆద్యుడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని చాలా గర్వపడుతున్నామని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మేము కూటమి ప్రభుత్వంతో పొత్తు లేనప్పుడు కూడా
ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు కానీ సమాజంలో సమాజానికి ఎంతో కొంత వాళ్ళు చేసిన సేవలు గొప్ప వ్యక్తుల వాళ్ళ పేర్లు పెడతాను తప్ప ఏ రాజకీయ నాయకుల వ్యక్తులకు పెట్టనని ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఈ రోజు మేము కూటమి ప్రభుత్వంతో కూటమి జనసేన టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా ఈరోజు మేము అమలు చేస్తున్నందుకు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏదైతే అడిగారో క్వశ్చన్, ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న మీల్స్ పథకం అనేది ఈరోజు ప్రతి విద్యార్థి కూటమి ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేసినందుకు కూడా విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలలో పాఠశాలలో నాసిరకం భోజనాన్ని అందిస్తూ అలాగే విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించకుండా వారి ఆరోగ్యం కూడా చెడిపోయే విధంగా అలాంటి ఆహారాన్ని అందిస్తున్న డొక్కా సీతమ్మ పథకానికి సంబంధించి సన్న బియ్యంతో విద్యార్థులకు నాణ్యమైనటువంటి అన్నం వారికి వారానికి 2 రోజులు గుడ్లు అలాగే చికెన్ కూడా వాళ్ళకి అందిస్తూ విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి కూడా ఈరోజు విద్యార్థులైతేమి, విద్యార్థుల తల్లిదండ్రులైతేమి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులకు సరైనటువంటి నాణ్యత పౌష్టికాహారం అందించాలన్నటువంటి, అదేవిధంగా సరైన నాణ్యత కలిగిన విద్యతో పాటు ఇటు పౌష్టికాహారం ఇటు నాణ్యమైనటువంటి ఏదైతే పదార్థాలు ఇవ్వటం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల రావాలి అనేటువంటి ఆసక్తి చూపిస్తారు ప్రధానంగా. అందుకోసం కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం తీసుకున్న నిర్ణయం పట్ల ఏమనుకుంటున్నారు ప్రజలు? అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల మీద ఎందుకు ఆకర్షితున్నారు? దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా. విజయలక్ష్మి గారు, ఈ మధ్యాహ్న బడి భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మది ఏ విధంగా పేద విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఏ విధంగా దోహదపడుతుంది? ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రావడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది అంటారు? నమస్కారం అండి. ఈ రోజున ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరికీ కూడా, ఇంటలెక్చువల్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఈ రోజు తీసుకున్నటువంటి టాపిక్ కూడా చాలా మంచి టాపిక్ అని కూడా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో జరుగుతున్నాయనే దానికి మరి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో కేవలం వాళ్ళ యొక్క పేరుని మరి సార్థకత చేసుకోవాలనో మరే ఉద్దేశంతోనో జగనన్న గోరుముద్ద అనేటువంటి పేరుతో చిక్కిపోయినటువంటి చిక్కీలని, పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లని, మరి రేషన్ షాపులో పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని మరి సరఫరా చేయడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి మీద, తల్లిదండ్రుల యొక్క ఆందోళన మీద మరి ఉండేది గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే. మరి దానికి భిన్నంగా మరి ఎవరైతే నాయకుడు సరైనటువంటి ఆలోచనలతో ఉంటాడో, సరైనటువంటి విధానంలో మరి ఉంటాడో, ఆ నాయకుడు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇటు లోకేష్ గారు కూడా మరి ఆ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి బలమైన సంకల్పంతో ఒక లోతైనటువంటి ఈ విద్యా రంగాన్ని ఎన్నుకొని ఆయన దానికి మంత్రిగా చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఉత్సాహవంతులు మరి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుని ఎంచుకోవటంలోనే వారి యొక్క స్ఫురద్రూపి తెలుస్తా ఉంది. ముఖ్యంగా మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన పథకానికి ₹4.86 ఇచ్చేదండి. మరి ఈ ₹4.86 ఏమిచ్చేది అంటే చిక్కిపోయినటువంటి చిక్కీలని, కుళ్ళిపోయిన కోడిగుడ్లని, మరి రేషన్ బియ్యాన్ని, మరి ఆ రోజున సన్న బియ్యం మంత్రి మరి ఆ రేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరి సన్న బియ్యం ఇస్తా అని అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సన్నాసి అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ నాయకుడు మరి ఈ రోజున మరి ఏమైపోయాడో, మరి ఈ రోజున సన్న బియ్యాన్ని మరి పిల్లలకి పెట్టడం ద్వారా ఈ మధ్య నేను పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు
లాస్ట్ టైం భోజనానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే అప్పుడు పెట్టుకునే వాళ్ళం, పడేసే వాళ్ళం. మరి టీచర్స్ కి తెలియకుండాను లేకపోతే ఇంకో అంటే అర్ధాకలతో ఉండేవారు పిల్లలు. కానీ ఈ రోజున మరి పిల్లలందరూ కూడా చక్కగా తింటున్నారంటే రాగి జావ ఇవ్వటం అనేది మన ఇంట్లో మన పిల్లలకి ఇవ్వడానికే మనకు చాలా కష్టం. అట్లాంటి దాన్ని ఒక పౌష్టికాహారంగా దాన్ని రాగి జావను కూడా మెనూలో పెట్టడం అనేటువంటిది కూటమి ప్రభుత్వం మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తర్వాత చదువు అనేటువంటిది తర్వాత వస్తుంది. ఈ ఆరోగ్యానికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రాగి జావను కూడా మరి నేను మాట్లాడినప్పుడు మరి మంగళవారం, అలాగే గురువారం, అలాగే శనివారం ఈ 3 రోజులు వీళ్ళకి రాగి జావ అనేటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, అట్లాగే మరి సోమవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి చిక్కీ, అది వాళ్ళకి పిల్లలకి చాలా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి చిక్కీని ఇవ్వడం కానివ్వండి, ప్రతిరోజు మరి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్ ని వాళ్ళ యొక్క మెనూలో చేర్చడం అనేటువంటిది, దీనికి ₹5.96 పడుతున్నాయి ప్రతి స్టూడెంట్ కి కూడా. మరి అంతటి చక్కటి ఆహారాన్ని, అంతటి చక్కటి డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం పిల్లలకి మంచి ఆహారాన్ని, అలాగే తద్వారా మంచి ఆరోగ్యాన్ని, తద్వారా వారి యొక్క భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుతుందో ఎటువంటి సందేహం లేదని తెలియచేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి అన్నాన్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అట్లాగే అన్నా క్యాంటీన్లు కూడా చూసుకున్నట్లయితే మరి ఈ రోజున ఏ విధంగా జరుగుతున్నదో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం మీరు ప్రధానంగా గమనిస్తే ఎక్కడ ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో గతంలో ప్రభుత్వాలు పిలుచుకుంటే ఏ ప్రభుత్వ పథకమైనా, సంక్షేమ పథకాలైనా దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆ శాఖకు సంబంధించిన మంత్రుల ఫోటోలతో పబ్లిసిటీకే వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఈసారి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో కానివ్వండి, ఈ కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ఎక్కడ ఆ శాఖకు సంబంధించిన మంత్రుల ఫోటోలు కానివ్వండి, ముఖ్యమంత్రి ఫోటోలు కానివ్వండి ముద్రించి వేల కోట్ల రూపాయలను వృధా చేయకుండా కేవలం ఈ విధంగా విద్యార్థుల పౌష్టికాహారాన్ని వాడటంలో ఎలాంటి మంచి అభిప్రాయం అన్నారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి రెండు జోడెట్లాగా వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వం విస్మరించింది ఏంటయ్యా అంటే అభివృద్ధి అనేటువంటి, కేవలం సంక్షేమం అనేటువంటి ముసుగులో బటన్ నొక్కుతూ ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బు వృధాగా చేయటం తప్పితే మరొక కార్యక్రమం ఏదీ లేదు. మనం చూసుకున్నట్లయితే రోడ్లు డెవలప్మెంట్లు కానివ్వండి, లేదా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా మరి తల్లికి వందనం అనేటువంటి పేరుతో మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కూడా మరి వాళ్ళకి చక్కటి అవకాశాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు కూడా బడి బయట ఉండకూడదు పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో బడిలో చదువుకోవాలంటే మరి బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువని ఎవరైతే ఉన్నారో వారికి సహాయాన్ని అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వానికి మించి ఈ సంవత్సరం మరి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేయటం ద్వారా మరి నేను ఒక ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతా ఉన్నాను. మరి ఈ ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతున్నటువంటి అది ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా అనేది కాకుండా రెండు కళ్ళ లాంటివి అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే వాళ్ళు నాణ్యమైన విద్య కావాలనేటువంటి ఆశతో తల్లిదండ్రులు వస్తారు తప్ప వాళ్ళు బిలో పవర్టీ లైన్ లేరని మనం చెప్పుకోవడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్లకు కూడా మరి కూటమి ప్రభుత్వం చెయ్యందించడం ద్వారా చక్కటి నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళు మరి పొందగలుగుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం అందించినటువంటి సహకారంగా చెప్పుకుంటూ సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. రైట్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఏదైతే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో మన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నప్పటికీ కూడా అమలు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ స్థాయి తగ్గట్టు మంచి ఆహారం ఇవ్వటంలో ఇలాంటి వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థులకు పౌష్టికాహారం అంటే ప్రోటీన్లతో కూడుకున్నట్టు ఆహారం, వారానికి 2 సార్లు కోడిగుడ్లు, వారానికి ఒకసారి చికెన్తో పాటు మంచి నాణ్యమైనటువంటి సన్నబియ్యంతో వడ్డించటం, కావాల్సినటువంటి రుచికరమైనటువంటి ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించడంలో ఇటు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని హర్షించడమే కాదు అమలవుతున్న విధానం కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత పకడ్బందీగా
తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు నాణ్యమైనటువంటి ఆహార విద్యను అందించడంలో ఇటు కూటమి ప్రభుత్వం సక్సెస్ అని అనుకోవాలి. ఈ ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పేరు పెట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ అభినందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అనేక రకమైనటువంటి విద్యార్థుల పట్ల విద్యాశాఖలో కొత్త మార్పులు తీసుకొచ్చడంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు విద్యాశాఖలో రాబోతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు పేద విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఇటు అనేక మంది విమర్శకులు విశ్లేషకులు సైతం హర్షిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బులెటిన్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.